నమస్కారం అండి. రావణ్ అలియాస్ జోసఫ్ బత్తలకూరి ఇతన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తల మధ్య గొడవ పెట్టడానికి చాలా కష్టపడుతున్నారు, చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ రావణ్ అనే వ్యక్తిది కమ్మ కులం. ఇతనిది కమ్మ కులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని విమర్శించడం లేదు. ఇతని వెనకాల టీడీపీ నాయకులు ఉన్నారు. కేవలం ఇతను పవన్ కళ్యాణ్ గారు జనసేన మాత్రమే విమర్శిస్తాడు. దానికి అర్థమైందంటే ఇతను కమ్మ కులం కాబట్టి టీడీపీకి ఫేవర్గా ఉంటాడు, టీడీపీ గురించి మాట్లాడడు అని వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. ఈ గొడ్డలపాటిలో ఉన్న నాయకులకి కార్యకర్తలకి నాదొక క్వశ్చన్ అండి. మగాళ్ళు అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే నా మాటలకి అర్థం చెప్పండి. ఇప్పుడు ప్రశ్న రావన్నది కమ్మ కులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయలేదు, కేసులు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద అంతగా రెచ్చిపోతుంటే, వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే ఎక్కడా కూడా ఇతని మీద ఒక కేసు కూడా పెట్టలేదు. ఇతను కమ్మ కులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫేవర్గా ఉన్నాడు అని మాట్లాడుతున్న వాళ్ళందరికీ నాది ఒకటే క్వశ్చన్ అండి. ఇప్పుడు వల్లభనేని వంశీ వల్లభనేని వంశీది ఏ కులం అండి? వల్లభనేని వంశీది ఏ కులం? కేసులు పెట్టలేదా? అరెస్ట్ చేయలేదా? జైల్లో పెట్టలేదా? చెప్పకూడదు వినిపించలేదా? అవునా కాదా? పోసాని కృష్ణమూర్తిది ఏ కులం అండి? కమ్మ కులం కదా? అవునా కదా? కమ్మ కులం కాదా? కేసులు పెట్టలేదా? జైలుకి పంపించలేదా? చెప్పకూడదు వినిపించలేదా? కోడాలి అనేది ఏ కులం అండి? కమ్మ కులం కదా? కేసులు పెట్టలేదా? రేపు మాపు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా? అవునా కాదా? ఈ పోసాని కృష్ణమురళి కానీ, లేకుంటే వల్లభనేని వంశీ కానీ, కోడాలి కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ పార్టీని విమర్శించిన ప్రతిసారి టీడీపీలో ఉన్న కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళని ఖండించారు, వాళ్ళ మాటల్ని వ్యతిరేకించారు, చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తులే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ కేసుల్ని ఆధారంగా తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కమ్మ కులం మీద ఫేవర్గా ఉంటే, కమ్మ కులానికి ఫేవర్గా ఉంటే అలాంటప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయకూడదు. అలాగే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయకూడదు. కోడాలి నాని మీద కేసులు పెట్టకూడదు. అంతే కదా? చంద్రబాబు నాయుడు గారికి కమ్మ కులం మీద ఫేవర్గా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అలా ఉండడు. తప్పు చేసిన ఎవరైనా సరే, వాడిది ఏ కులమైనా సరే, కమ్మ కులమైనా సరే, కాపు కులమైనా సరే, ఎస్సీ బీసీ మైనారిటీ ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. అది ఏ కులానికి సంబంధించిన వ్యక్తినా సరే తప్పు చేశాడా శిక్ష అనుభవించాలి. అది చంద్రబాబు నాయుడు గారి పాలసీ. ఇది ఇక్కడ నా కులం కాబట్టి నేను వాళ్ళని కాపాడుకోవాలి, నా కులం కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అనుకోరు, నారా లోకేష్ గారు ఏ రోజు కూడా అనుకోరు. ఇక్కడ కులం కంటే కూడా న్యాయం చూస్తారు. వాడు తప్పు చేశాడా, తప్పు చేయలేదా, ఇదే చూస్తారు చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ గారు కానీ. ఆయన పుట్టిన కులంలో ఆయనకి గౌరవం ఉంటుంది, ఆ కులం మీద కాదని అంటోలే. ఎవరైనా సరే నా కులం మీద నాకు గౌరవం ఉంటుంది, బాబు గారి కులం మీద బాబు గారికి గౌరవం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి కులం మీద పవన్ కళ్యాణ్ గారి గౌరవం ఉంటుంది. ఏ కులం పుట్టినామో వాళ్ళ కులం మీద గౌరవం ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మా కులంలో పుట్టాడు కాబట్టి వాడు ఎలాంటి ఎదవ పనులు చేసినా మేము వాళ్ళని సమర్థిస్తాము అనడానికి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. ఇదే రెడ్డి సమాజానికి చెందిన చాలా మంది ఎన్ని అరాచకాలు చేశారో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో, ఎంత క్రిమినల్స్ అంటే అంత క్రిమినల్స్గా వైసీపీలో ఉన్న రెడ్డిస్ అంతగా రెచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెనకేసుకొచ్చాడు కదా, జైలుకి వెళ్ళి పరామర్శించాడు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఏ రోజన్నా వల్లభనేని అరెస్ట్ అయినప్పుడు కానీ, లేకుంటే పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ అయినప్పుడు కానీ ఏ రోజన్నా లేదు వాళ్ళు మా కులం,
వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఈ రోజున మాట్లాడారా? మాట్లాడరు కూడా. ఏ కులమైనా సరే తొక్కి నారదీస్తారు వాళ్ళు, గుర్తుపెట్టుకోవాలి. తొక్కి నారదీస్తారు. ఈరోజు మీరు కమ్మకి కాపుకి గొడవ పెట్టాలని ఈ ప్రశ్న రావణ్ గారిని తీసుకొచ్చి ప్రతిసారి మీరు టార్గెట్ చేపించారు పవన్ కళ్యాణ్ గారితో. మీది కమ్మ కులం కాబట్టి నువ్వు మాట్లాడు పవన్ కళ్యాణ్ గారిని, మేము దాన్ని హైలైట్ చేస్తాము, ఈ కమ్మ కులానికి కాపు కులానికి మధ్య గొడవలు పెడదామని చెప్పేసి మీరు వాడిని తీసుకొచ్చి మీరు వాడిని ఫండింగ్ చేసి హైదరాబాద్లో ఒక రెడ్డి గారు, బెంగళూరులో ఒక రెడ్డి గారు వీళ్ళు ఫండింగ్ చేసి వాడి చేత స్టూడియోలు పెట్టించి వాడికి రెంట్లు కట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించలేదా మీరు? సిగ్గు లేకుండా మళ్ళీ కులానికి అంటగడతారా? తప్పు చేసిన వాళ్ళు ఏ కులమైతేందండి? ఏ కులమైతేంది? అలాంటప్పుడు వలంనేని వంశీని అరెస్ట్ చేయకూడదు కదా? బాబు గారు ఫేవర్గా ఉంటే అలా ఉండదండి. చంద్రబాబు నాయుడు గారు అలా ఉండరు. ఆయన ఏ కులమైనా సరే తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే, తప్పు చేస్తే వాడికి కఠినమైన శిక్షలు పడాల్సిందే. అలాగే ఉంటారు బాబు గారు. ఈవెన్ నారా లోకేష్ గారు కూడా అంతే, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. మా కులం కాబట్టి వాడు ఏ తప్పు చేసినా వాడిని క్షమిస్తానని ఏం ఉండదు. ఏ కులమైనా సరే వాళ్ళు అలాగే ఉంటారు. జగన్మోహన్ రెడ్డిలా ఉండరు, గుర్తుపెట్టుకోవాలి. మీ నాయకుడు అలా ఉంటాడు కాబట్టి అందరు నాయకులు అలా ఉంటారు అనుకోవడం పొరపాటు. మీ నాయకుడు ఉంటాడు, అలాగే అందరు నాయకులు కూడా అలాగే ఉంటారు అనుకోవడం మీ పొరపాటు. దానికి ఉదాహరణ ఇది. వలంనేని వంశీ అరెస్టు, కొడాలి నాని మీద కేసులు, పోసాని కృష్ణ మీద అరెస్టు, ఇది చాలు కదా. సిగ్గు లేకుండా మళ్ళీ కులానికి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. వాడొక ఎదవ, వాడు ప్రశ్న రావణ్ అనేవాడు, వాడు మీరు తీసుకొచ్చి వాడి చేత మీరు తిట్టించి సిగ్గు లేకుండా మళ్ళీ కులాన్ని అంటగడతారు. బుద్ధి లేదు. థ్యాంక్ యూ.